అంటే ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కింద పడి ఉన్న ఒక ఖరీదైన స్మార్ట్ ఫోన్ దొరికిందనుకుందాం. సరే. ఆ దొరికిన ఫోన్ని తీసుకెళ్లి బజార్లో అమ్మేస్తే సమాజం దాన్ని ఏమంటుంది? ముమ్మాటికి దొంగతనం అంటుంది కదా? అవును, వేరే వాళ్ల వస్తువు అమ్మితే దొంగతనమే కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు సొంతం కాని వస్తువును అమ్మడం నేరం. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదే సమాజం ఒక వ్యక్తి తన దగ్గర అసలు లేని షేర్లని మార్కెట్లో అమ్మి లక్షల రూపాయలు సంపాదిస్తే మాత్రం దాన్ని ఒక లీగల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని పిలుస్తుంది. వినడానికి కొంచెం విరుద్ధంగానే అనిపిస్తోంది. చాలా విరుద్ధంగా ఉంది. ఒక ఫిజికల్ వస్తువుని దొంగిలించి అమ్మితే నేరం, కానీ ఫైనాన్షియల్ మార్కెట్లలో అసలు ఉనికిలోనే లేని ఆప్షన్ కాంట్రాక్ట్ని క్రియేట్ చేసి అమ్మితే అదొక గొప్ప వ్యాపారం. ఇదెలా సాధ్యం? ద డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మన డీప్ డైవ్లో ఆప్షన్స్ ట్రేడింగ్ చుట్టూ ఉన్న అతిపెద్ద నైతిక సందిగ్ధతను మనం డీకోడ్ చేయబోతున్నాం. అంటే మార్కెట్లలో ఒకరి నష్టం మరొకరి లాభంగా మారడం అనే ప్రక్రియ వెనుక నిజంగా ఉన్నదేంటి? అది కేవలం ఒకరి జేబులోంచి డబ్బులు లాక్కోవడమా, లేక దాని వెనుక అత్యంత పకడ్బందీ ఆర్థిక బీమా వ్యవస్థ ఉందా అనేది మాట్లాడుకుందాం. ఇది బేసిక్గా చాలా లోతైన అంశం. అంటే కేవలం ఫైనాన్స్ గురించే కాదు, నైతికత అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. స్టాక్ మార్కెట్ అంటేనే ఒక జీరో సమ్ గేమ్ అని, ఒకరు ఏడుస్తుంటే ఇంకొకరు నవ్వుతుంటారని ఒక బలమైన ముద్ర పడిపోయింది కదా. కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ పునాదుల్లోకి వెళ్తే, అది సృష్టించబడిన అసలు ఉద్దేశం తెలిస్తే ఈ వాదనలన్నీ ఎంత పైపై మెరుగులో మనకర్థమవుతుంది. యాక్చువల్లీ మార్కెట్ నిలబడేదే రిస్క్ మరియు భరోసా అనే రెండు స్తంభాల మీద. సరే, దీన్ని విశ్లేషిద్దాం. మార్కెట్ వర్గాల్లో, ముఖ్యంగా ట్రేడింగ్ గురించి పెద్దగా తెలియని వాళ్లలో ఒక కామన్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. మతపరమైన లేదా నైతిక నియమాల ప్రకారం చూస్తే మనకు సొంతం కాని వస్తువుని మనం ఇతరులకు విక్రయించకూడదు అనేది ఒక ప్రాథమిక సూత్రం కదా. అవును, బేసిక్ రూల్ అది. ఇందాక మనం అనుకున్న స్మార్ట్ ఫోన్ ఉదాహరణ లాంటిదే. ఒక వస్తువు మీద మనకు యాజమాన్య హక్కు లేనప్పుడు దాన్ని వేరే వాళ్లకి బదిలీ చేసే హక్కు మనకెక్కడ్నించొస్తుంది? దీన్నే చాలామంది ఆప్షన్ సెల్లింగ్కు ఆపాదిస్తారు. డీమ్యాట్ అకౌంట్లో లేని షేర్లని, అసలు ఉనికిలోనే లేని కాంట్రాక్ట్లని క్రియేట్ చేసి మార్కెట్లో అమ్మడమనేది నైతికంగా ఎలా కరెక్ట్ అవుతుంది? అది ఒక రకంగా గాలిని అమ్మినట్లే కదా అని ప్రశ్నిస్తుంటారు. దీనికేమంటారు? ఈ వాదన వినడానికి చాలా లాజికల్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. చూడండి, వేల సంవత్సరాల క్రితం నైతిక నియమాలు రాసినప్పుడు సమాజంలో కేవలం భౌతిక వస్తువులు మాత్రమే ఉండేవి. రైట్, అంటే కంటికి కనిపించేవి. ఎగ్జాక్ట్లీ. ఒక ఆవు, ఒక ఎకరం పొలం, లేదా కొంచెం బంగారం, ఇలా కంటికి కనిపించే, చేతితో తాకగలిగే వస్తువుల లావాదేవీలకు మాత్రమే ఆ నియమాలు ఉద్దేశించబడ్డాయి. కానీ డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ లాంటివి ఫిజికల్ వస్తువులు కావు. ఇక్కడ ఆకట్టుకునే విషయం ఏమిటంటే, మనమిక్కడ వేరొకరి కారునో ఫోన్నో దొంగిలించి అమ్మడం లేదు. ఆప్షన్స్లో మనం విక్రయించేది ఒక అగ్రిమెంట్ని, ఒక ప్రామిస్ని అమ్ముతున్నాం అనడం బానే ఉంది. కానీ ఆ ఒప్పందం వెనక అసలు ఏముంది? ఇప్పుడు ఒక కాల్ ఆప్షన్ సెల్ చేసినప్పుడు నా దగ్గర షేర్లు లేకపోయినా పలానా ధరకు నీకు ఇస్తాను అని ప్రామిస్ చేస్తున్నాం కదా. అది నెరవేర్చలేకపోతే అది మోసం కిందకే వస్తుంది కదా. కాదు కాదు అంటే భౌతిక వస్తువును అమ్మకపోయినా ఈ ఆప్షన్స్ రూపంలో ఖచ్చితంగా దేనిని విక్రయిస్తున్నారు అంటారు? ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మనం విక్రయిస్తున్నది లేదా కొంటున్నది రిస్కును. దీన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఫైనాన్షియల్ మార్కెట్లలో రిస్క్ అనేది ఒక కమోడిటీ లాంటిది. దాన్ని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయవచ్చు. రిస్క్ని బదిలీ చేయడమా? అవును. ఉదాహరణకు ఒక సామాన్య కుటుంబ పరిస్థితిని ఊహించుకోండి. ఒక ఇంట్లో ఆధారపడదగ్గ ఏకైక సంపాదనపరుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది గదా. ఇది చాలా తీవ్రమైన రిస్క్. దాన్ని మేనేజ్ చేయడానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఒక జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. కరెక్ట్. నెలకు కొంత ప్రీమియం చెల్లిస్తాడు. రేపు పొద్దున అతనికేమైనా జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ కుటుంబానికి ఒక పెద్ద మొత్తాన్ని ఇచ్చి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ లాభం కోసం ఆ కుటుంబం యొక్క రిస్క్ను తన మీద వేసుకుంటుంది. ఇది పూర్తిగా నైతికమే కదా? అవును కదా, ఇది నైతికమే. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సేవను అందిస్తోంది. అందరి దగ్గర ప్రీమియం వసూలు చేసి
ఆపదలో ఉన్న వారికి ఇస్తోంది. మరి ఆప్షన్స్కి దీనికి సంబంధమేమిటి? అంటే దీని అర్థం ఏమిటి? ఆప్షన్స్ ట్రేడర్స్ ఏమైనా సామాజిక సేవ చేస్తున్నారా? సామాజిక సేవ కాదు, వాళ్ళు ఆర్థిక సేవ చేస్తున్నారు. ఎలాగైతే ఒక కుటుంబ యజమాని తన కుటుంబ ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటాడో, అలాగే మార్కెట్లో షేర్లు కొన్న ఒక పెట్టుబడిదారుడు కూడా తన పోర్ట్ఫోలియోకి ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. ఓ ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి తన లైఫ్ టైం సేవింగ్స్ అంతా తీసుకెళ్లి మార్కెట్లో పెట్టుబడి పెట్టాడనుకుందాం. రేపేదైనా అంతర్జాతీయ సంక్షోభం వచ్చి మార్కెట్ కుప్పకూలిపోతే అతని పెట్టుబడి అంతా ఆవిరైపోతుంది. ఆ భయాన్ని తగ్గించుకోవడానికి అతను ఒక పుట్ ఆప్షన్ కొంటాడు. దానికి కొంత ప్రీమియం చెల్లిస్తాడు. అర్థమైంది. అంటే ఆప్షన్స్ అనేవి కేవలం ట్రేడింగ్ చేయడానికి, స్పెక్యులేట్ చేయడానికి మాత్రమే కాదు, ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తాయన్నమాట. మరి ఆ పుట్ ఆప్షన్ను అమ్మేదెవరు? ఆమె వ్యక్తినే ఆప్షన్ సెల్లర్ అంటారు. ఓకే. ఇన్సూరెన్స్ కంపెనీ ఎలాగైతే ఆ యజమాని యొక్క రిస్క్ను తనమీద వేసుకుని దానికి ప్రతిఫలంగా ప్రీమియం తీసుకుంటుందో, ఇక్కడ ఆప్షన్ సెల్లర్ కూడా ఆ ఇన్వెస్టర్ రిస్క్ను తనమీద వేసుకుని ప్రీమియం తీసుకుంటాడు. ఆహా. అంటే రెండు చోట్ల జరిగేది రిస్క్ బదిలీ మాత్రమే. ఒకరు తమ రిస్క్ను వదిలించుకోవాలనుకుంటారో, మరొకరు లాభం కోసం ఆ రిస్క్ను భరించడానికి సిద్ధపడతారు. ఆప్షన్స్ తీసుకొచ్చిన ప్రధాన ఉద్దేశం ఇదే. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు, ఆప్షన్ సెల్లర్స్కు మీరు పోదిక పెడుతున్నారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎల్ఐసి లాంటి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర వేల కోట్ల రూపాయల రిజర్వ్ ఉంటుంది కదా. అవును, ఉంటుంది. వాళ్ల దగ్గర యాక్చువరీలుంటారు. మరణాల రేటును లెక్కించి మ్యాథమెటికల్గా ఒక సిస్టమ్ ప్రకారం ప్రీమియం నిర్ణయిస్తారు. వాళ్లు రెగ్యులేటరీ పరిధిలో పనిచేస్తారు కాబట్టి ఆ కుటుంబానికి ఖచ్చితంగా డబ్బు అందుతుందని గ్యారంటీ ఉంటుంది. కానీ ఒక రీటైల్ ఆప్షన్ సెల్లర్ అలా కాదు కదా. మీ పాయింట్ నాకు అర్థమవుతుంది. అంటే ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆ మార్కెట్ పడిపోదులే అన్న ఒక గుడ్డి నమ్మకంతో ఆప్షన్స్ అమ్ముతాడు. రేపు నిజంగానే మార్కెట్ పడిపోయి ఆ సెల్లర్ చేతులెత్తేస్తే ఆప్షన్ కొన్న వ్యక్తికి ఆ డబ్బు ఎవరిస్తారు? దీన్ని ఇన్సూరెన్స్తో ఎలా పోలుస్తాం? అద్భుతమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న మార్కెట్ మౌలిక స్వరూపాన్నే చర్చిస్తోంది. చూడండి, ఆప్షన్ సెల్లర్ ఎల్ఐసి అంత పెద్ద సంస్థ కాకపోవచ్చు, కానీ ఆ సెల్లర్ వెనుక ఒక పెద్ద వ్యవస్థ ఉంది. అదే ఎక్స్చేంజ్ మరియు క్లియరింగ్ కార్పొరేషన్. ఓ. ఒక సెల్లర్ ఆప్షన్ అమ్మాలంటే ఊరికే గాల్లో ప్రామిస్ చేస్తే కుదరదు. ఎక్స్చేంజ్ ఆ సెల్లర్ దగ్గర భారీ మొత్తంలో మార్జిన్ వసూలు చేస్తోంది. ఒకవేళ మార్కెట్ వ్యతిరేకంగా వెళ్లి సెల్లర్ నష్టపోతే ఆ ఎక్స్చేంజ్ ఆ మార్జిన్ డబ్బును తీసుకుని ఆప్షన్ కొన్న వ్యక్తికి ఇచ్చేస్తోంది. ఓకే. అంటే సెల్లర్ జేబులోంచి నేరుగా కాకుండా ఎక్స్చేంజ్ చూసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ సెల్లర్ పూర్తిగా డీఫాల్ట్ అయినా సరే క్లియరింగ్ కార్పొరేషన్ గ్యారంటీగా నిలబడి కొనుగోలుదారుడికి డబ్బు చెల్లిస్తుంది. అంటే ఆప్షన్ సెల్లర్కి, కొనుగోలుదారుడికి మధ్య రిస్క్ మేనేజర్గా ఒక భారీ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఎల్ఐసి ఇచ్చే భరోసా లాంటిదే ఇక్కడ ఉంటుంది. వావ్! అంటే ఆ మార్జిన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ రిజర్వ్ ఫండ్ లాగా పనిచేస్తుందన్నమాట. దీన్ని బట్టి చూస్తే డెరివేటివ్స్ మార్కెట్ అనేది పూర్తిగా మ్యాథమెటిక్స్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ పునాదుల మీద నిర్మించబడిందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. అవును, 100%. మరి వ్యవస్థ ఇంత పారదర్శకంగా, ఇంత లాజికల్గా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ను, అందులోనూ ఆప్షన్స్ ట్రేడింగ్ను జూదంతో ఎందుకు పోలుస్తారు? మార్కెట్లను బ్యాన్ చేయాలని చాలామంది వాదిస్తుంటారు కదా. దానికి కారణం వ్యవస్థను వాడే విధానం. జూదాన్ని పూర్తిగా నిషేధించిన ఎన్నో దేశాల్లో కూడా స్టాక్ మార్కెట్లు, డెరివేటివ్ మార్కెట్లు చట్టబద్ధంగా నడుస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలకు తెలుసు, ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగాలంటే ఈ రిస్క్ బదిలీ యంత్రాంగం ఖచ్చితంగా అవసరమని. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పుకుందాం. అదే చీరపందెం ఉదాహరణ. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుందనుకుంటా. ఈ ఉదాహరణ గురించి నేను కూడా విన్నాను. ఒకసారి నేను చెప్తాను, అది కరెక్టో కాదో మీరు చెప్పండి. తప్పకుండా చెప్పండి. ఒక అమ్మాయి రోజూ ఆఫీస్కు వెళ్తూ ఉంటుంది. ఈరోజు ఆమె ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంటుందా లేక ఎరుపు రంగు చీర కట్టుకుంటుందా అని ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద నిలబడి పందెం కాసుకున్నారనుకుందాం. ఆకుపచ్చ అయితే నాది 100, ఎరుపైతే నీది 100 అని వాళ్లు పందెం కాశారు. ఇక్కడ ఆ ఇద్దరు వ్యక్తులు పందెం కాస్తున్నారు కాబట్టి అది ముమ్మాటికి జూదమే. కరెక్ట్. కాని ఆ వ్యక్తులు పందెం కాస్తున్నారని ఆ అమ్మాయి చీర కట్టుకోవడం మానేయాలా? లేదు కదా. ఆమె చీర కట్టుకోవడం వెనుక ఒక అవసరముంది, ఒక స్పష్టమైన ఉద్దేశ్యముంది.
ఒక వ్యవస్థను కొంతమంది తమ స్వార్థం కోసం లేదా వినోదం కోసం జూదంగా మార్చుకున్నంత మాత్రాన అసలా వ్యవస్థకే అర్థం లేదని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందో కదా. ఎగ్జాక్ట్లీ. దీని మనం విస్తృత కోణంలో చూస్తే మార్కెట్ వ్యవస్థ కూడా సరిగ్గా ఆ అమ్మాయి చీర కట్టుకోవడం లాంటిదే. డెరివేటివ్ మార్కెట్కి ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది. అదేంటంటే హెడ్జింగ్ మరియు రిస్క్ మేనేజ్మెంట్. అయితే కొంతమంది జూదగాళ్లు ఈ మార్కెట్లోకి వస్తారు. అవును, వాళ్లకా ఉద్దేశంతో పనేలేదు. వాళ్లకు కంపెనీ ఫండమెంటల్స్తో పనిలేదు, హెడ్జింగ్తో పనిలేదు. ఈరోజు మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అని గుడ్డిగా పందేలు కాస్తారు. ఆ పందేలలో డబ్బులు పోగొట్టుకుంటారు. వాళ్లు పోగానే మళ్లీ కొత్త జూదగాళ్లొస్తారు. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాని దానికి సిస్టమ్ తప్పు కాదు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు డౌటొస్తోంది. మీరన్నట్లు కొంతమంది కేవలం స్పెక్యులేషన్ కోసమే వస్తారు, పందేలు కాస్తారు. మరలాంటి జూదగాళ్లను ఈ మార్కెట్ ఎందుకు అనుమతిస్తోంది? కేవలం హెడ్జింగ్ చేసుకునేవాళ్లను, అంటే తమ పోర్ట్ఫోలియోను కాపాడుకునేవాళ్లను మాత్రమే అనుమతిస్తే ఈ సమస్యే ఉండదు కదా. ఈ స్పెక్యులేటర్ల వల్ల మార్కెట్కసలు ఏంటి ఉపయోగం? చాలా మంచి పాయింట్ అడిగారు. బేసిక్గా మార్కెట్లో కేవలం హెడ్జర్లు మాత్రమే ఉంటే ఆ మార్కెట్ పని చెయ్యదు. ఎందుకో తెలుసా? ఎందుకు? అందరూ తమ రిస్క్ను అమ్ముకోవడానికి వస్తే ఆ రిస్క్ను కొనడానికి ఎవరూ ఉండరు కదా. ఇక్కడే స్పెక్యులేటర్ల అవసరం వస్తుంది. వాళ్లు లాభం కోసం ఆశపడి టెక్నికల్ అనాలిసిస్ అనో మరొటనో వాడి రిస్క్ తీసుకోవడానికి ముందుకొస్తారు. ఈ ప్రక్రియనే ఫైనాన్షియల్ టర్మినాలజీలో లిక్విడిటీ అంటారు. ఓహో, వాళ్ల వల్లే లిక్విడిటీ వస్తుంది. అవును, స్పెక్యులేటర్లు మార్కెట్కు లిక్విడిటీని ఇస్తారు. వాళ్లు ఉండటం వల్లే నిజంగా ఇన్సూరెన్స్ కావాల్సిన ఒక పెట్టుబడిదారుడికి మార్కెట్లో కొనుగోలుదారులు దొరుకుతారు. కాబట్టి వాళ్ల ఉద్దేశ్యం పందెం కాయడమే అయినా అంతిమంగా వాళ్లు ఆ మార్కెట్ మెకానిజంకు సహాయం చేస్తున్నారు. అర్థమైంది. అంటే వ్యవస్థ అనేది ఒక సాధనం మాత్రమే. దాన్ని హెడ్జింగ్ లాంటి మంచి ఉద్దేశ్యంతో వాడవచ్చు, లేదా జూదం లాంటి స్వార్థ ప్రయోజనాలకు వాడవచ్చు. ఇక్కడే వ్యవస్థ ఉద్దేశ్యానికి మనిషి దుర్వినియోగానికి మధ్య ఉన్న డిఫరెన్స్ మనకు స్పష్టమవుతోంది. ఆ దుర్వినియోగానికి సంబంధించి ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇన్సూరెన్స్ ఉదాహరణనే మళ్లీ మనం తీసుకుంటే, కొంతమంది నేరస్తులు తమ భార్య పేరిట భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకుని ప్రతి నెలా ప్రీమియం కడుతూ ఉంటారు కదా. ఎందుకు? ఎందుకంటే ఏదో ఒకరోజు ఆమెను హత్య చేసి ఆ డబ్బు కాజేయాలన్నది వాళ్ల ప్లాన్. ఇది సమాజంలో జరిగే ఒక ఘోరమైన నేరం, చట్ట ప్రకారం శిక్షార్హమైనది కూడా. కానీ ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి కదా అని ఎల్ఐసి లాంటి బీమా సంస్థలన్నీ వెంటనే మూసేయాలని మనం ఎప్పుడైనా డిమాండ్ చేస్తామా? ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్నే బ్యాన్ చేయాలి అంటామా? ఎప్పటికీ అనం. ఎందుకంటే లక్షలాది మందికి ఉపయోగపడే ఒక మంచి వ్యవస్థను ఎవరో కొందరు తప్పుగా వాడుతున్నారని మూసేయలేం. దీన్ని బట్టి చూస్తే వస్తువుకు లేదా సిస్టంకు సొంతంగా ఎలాంటి నైతికత ఉండదు అనిపిస్తోంది. నేను దీనికి ఒక అగ్గిపుల్ల ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఒక అగ్గిపుల్లను వెలిగించి ఆ వెలుతురులో భగవద్గీత చదువుకోవచ్చు, లేదా అదే అగ్గిపుల్లతో ఒక ఇల్లు తగలబెట్టవచ్చు. ఇక్కడ అగ్గిపుల్ల పని మంటనివ్వడం మాత్రమే. ఆ మంట వెలుగునిస్తుందా, వినాశనాన్ని సృష్టిస్తుందా అనేది దాన్ని పట్టుకున్న మనిషి ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. అక్షరాల ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ మార్కెట్ కూడా సరిగ్గా ఈ అగ్గిపుల్ల లాంటిదే. దాన్ని సరైన పద్ధతిలో రిస్క్ ట్రాన్స్ఫర్ కోసం వాడితే అది అత్యుత్తమ సాధనం. కానీ ఏమాత్రం అవగాహన లేకుండా అత్యాశతో రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలని అడ్డదారిలో వాడి నష్టపోతే అది ఆ సాధనాన్ని డిజైన్ చేసిన వారి తప్పు కాదు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అవును, ఆప్షన్స్ను ఒక ఇన్సూరెన్స్గా, ఒక హెడ్జింగ్ టూల్గా వాడటం వెనుక ఉన్న లాజిక్ నాకు ఇప్పుడు చాలా అద్భుతంగా అర్థమైంది. కాని ఇక్కడ నేను కొంచెం లోతుగా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడగండి. నాకు అర్థం కాని ఒక ఫైనాన్షియల్ మెకానిజం ఉంది. ఎవరైనా రిలయన్స్ షేర్లు కొని ఆ షేర్లు పడిపోతాయని భయపడితే ఆ రిలయన్స్ షేర్లకు రక్షణగా రిలయన్స్ పుట్ ఆప్షన్ కొంటాడు. ఇది నాకు చాలా స్పష్టంగా అర్థమైంది, డైరెక్ట్ లింక్ ఉంది కాబట్టి. అవును. మరి నిఫ్టీ పుట్ ఆప్షన్ ఎవరు కొంటారు? నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్ కదా, అది ఒక షేర్ కాదు. అసలు ఈ ఇండెక్స్ ఆప్షన్స్ ఎందుకు సృష్టించబడ్డాయి? కేవలం మార్కెట్ ఎటు వెళ్తుందో పందెం కాయడానికా? ఇక్కడే అసలైన ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ దాగి ఉంది. నిఫ్టీ పుట్ ఆప్షన్ కొనడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిది చాలా సులభమైనది. ఎవరైతే తమ పోర్ట్ఫోలియోలో నిఫ్టీ బీస్ లాంటి ఇండెక్స్ ఫండ్స్ను భారీగా హోల్డ్ చేస్తుంటారో వాళ్ళు మార్కెట్ క్రాష్ నుండి తమ పెట్టుబడిని కాపాడుకోవడానికి నిఫ్టీ పుట్ ఆప్షన్ కొంటారు. ఓ, అంటే ఇండెక్స్ ఫండ్స్ ఉన్నవాళ్లు కొంటారు.
సరే. అవును. కాని అత్యంత ముఖ్యమైన రెండవ కారణం గురించి చాలామందికి తెలియదు. మన భారతీయ స్టాక్ మార్కెట్లో సుమారు 7,000కు పైగా కంపెనీల షేర్లు లిస్ట్ అయి ఉన్నాయి. కానీ వాటిలో ఎఫ్&ఓ విభాగంలో అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతున్నవి కేవలం 200 నుంచి 250 షేర్లు మాత్రమే. వెయిట్, రియలీ? అవునండి. అంటే మిగతా 6,700కు పైగా షేర్లకు డైరెక్ట్గా ఆప్షన్స్ లేవన్నమాట. లేవు. మరి వాటి పరిస్థితేమిటి? ఇప్పుడు ఒకవేళ నేను ఆప్షన్స్లో లేని ఒక చిన్న బ్యాంకింగ్ షేర్, ఉదాహరణకు ఆంధ్ర బ్యాంక్ లేదా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లాంటి వాటిని ఒక 10 లక్షల రూపాయలు పెట్టి కొన్నాననుకుందాం. రేపేదో బ్యాంకింగ్ కుంభకోణం బయటపడి మార్కెట్ మొత్తం పడిపోతే నా 10 లక్షల సగానికి పడిపోతాయి. వాటికి రక్షణగా కొందామంటే ఆ చిన్న బ్యాంకుల మీద పుట్ ఆప్షన్స్ లేవు. మరి నా పెట్టుబడికి సేఫ్టీ నెట్టేది? దాన్ని ఎలా హెడ్జ్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే కోరిలేషన్ లేదా బీటా అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ చిన్న బ్యాంకింగ్ షేర్లకు నేరుగా ఆప్షన్స్ లేకపోయినా అవి బ్యాంకింగ్ రంగానికి చెందినవి కాబట్టి ఆ సెక్టర్ పడిపోతున్నప్పుడు ఇవి కూడా పడిపోతాయి కదా. అవును, జనరల్గా పడిపోతాయి. కాబట్టి అలాంటి పెట్టుబడిదారులు ఏం చేస్తారంటే బ్యాంక్ నిఫ్టీ లాంటి ఇండెక్స్ మీద పుట్ ఆప్షన్స్ కొంటారు. అంటే ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ పడిపోయి ఆ వ్యక్తి దగ్గరున్న చిన్న బ్యాంక్ షేర్ల విలువ 1,00,000 రూపాయలు తగ్గితే అతను కొన్న బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ విలువ పెరిగి అతనికి ఆ 1,00,000 రూపాయల లాభాన్నిస్తుంది. ఈ లాభంతో ఆ వ్యక్తి తన క్యాష్ మార్కెట్ పోర్ట్ఫోలియోలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకుంటాడు. దీన్నే ఫైనాన్స్లో ప్రాక్సీ హెడ్జింగ్ అంటారు. వావ్! ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. అంటే ఇండెక్స్ ఆప్షన్స్ లేకపోతే వేలాది ఇతర కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి అసలు రక్షణే ఉండదన్నమాట. అవును, అస్సలుండదు. ఇండెక్స్ ఆప్షన్స్ అనేవి కేవలం ఊహాజనిత లాభాల కోసం తయారు చేసినవి కావు అని, దానికి ఇంత బలమైన మ్యాథమెటికల్ మరియు హెడ్జింగ్ కారణం ఉందన్న విషయం బయటకు పెద్దగా ఎవరికీ తెలీదనుకుంటా. నిజమే, చాలామందికి తెలీదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్పెక్యులేటర్లు ఈ ఇండెక్స్ ఆప్షన్స్తో ఎక్కువగా ట్రేడ్ చేస్తుండొచ్చు. దాన్ని ప్యూర్ స్పెక్యులేషన్ లాగా వాడొచ్చు. కానీ దాన్ని సృష్టించిన ప్రాథమిక ఉద్దేశం మాత్రం ఎఫ్&ఓలో లేని వేలాది షేర్లకు రక్షణ కల్పించడమే. అంటే హెడ్జ్ చేయలేని వాటిని హెడ్జ్ చేయడానికి కనిపెట్టిన మార్గమే ఈ ఇండెక్స్ ఆప్షన్స్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. రైట్. దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్ అనేది అనైతికం కాదు, మన దృష్టికోణంలోనే అసలు లోపముందని చాలా స్పష్టమవుతోంది. ఈ సందర్భంలో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కథ చెప్పుకోవడం సరిగ్గా సరిపోతుంది అనిపిస్తోంది నాకు. చెప్పండి, విందాం. ఒకప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉండేవాడు. ఎవరైనా ఏం చేస్తుంటావో అని అడిగితే అతను తన వృత్తిని తలుచుకుని సిగ్గుపడుతూ చాలా మొహమాటంగా ఏదో అండి ఇన్సూరెన్స్ అమ్ముకుంటూ బతుకుతున్నాను అని మొక్కుబడిగా చెప్పేవాడు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాననే అపరాధభావం అతనికి. కాని ఒకరోజు అతని క్లయింట్ ఒకరు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించాడు. ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఏడుస్తోంది. అప్పుడు ఈ ఏజెంటు వెళ్లి తను ఇప్పించిన ఆ భారీ బీమా తాలూకు చెక్కును ఆ కుటుంబానికి అందించాడు. ఆ డబ్బు వాళ్ల పిల్లల భవిష్యత్తుకు ఒక పెద్ద ఆధారమైంది. ఆ క్షణంలో వాళ్ల దృష్టిలో ఇతనొక దేవుడిలా కనిపించాడు. ఖచ్చితంగా. ఈ ఒక్క సంఘటన అతని ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసుంటుంది. అవునవును. అప్పట్నుండి ఎవరైనా ఏ పని చేస్తున్నావని అడిగితే తలెత్తి గర్వంగా నేను కుటుంబాలను కాపాడుతున్నాను, అనుకోని ఆపదల నుండి ప్రాణాలను నిలబెడుతున్నాను అని చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి గమనించండి, అతను చేసే పని మారలేదు, అమ్ముతున్నది అవే కాగితం ముక్కల్లాంటి పాలసీలే. కాని అతని దృష్టికోణం మారింది. తాను చేస్తున్న పని వెనుక ఉన్న నైతికతను అతను అర్థం చేసుకున్నాడు. ఈ కథ బేసిక్గా ఆప్షన్స్ ట్రేడింగ్ వ్యవస్థకు అద్దం పడుతోంది. మనం ఒక విషయాన్ని ఎలా చూస్తున్నాము అనేది మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. దీన్నే మనం పసుపు రంగు కళ్లద్దాల ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. పసుపు రంగు కళ్లద్దాలా? అవును. మనం పసుపు రంగు అద్దాలు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తే చెట్లు పసుపు రంగులో కనిపిస్తాయి, ఆకాశం పసుపు రంగులో కనిపిస్తుంది. అంతమాత్రాన ప్రపంచం రంగు పసుపు అయిపోదు గదా. మన కళ్లకున్న అద్దాల రంగు అది. ట్రేడింగ్ అనేది అనైతికం, అదొక దొంగతనం అనే పసుపు రంగు అద్దాల గుండా చూసినంతకాలం అది ఎప్పటికీ తప్పుగానే కనిపిస్తుంది. చాలా చక్కగా చెప్పారు. ఆ అద్దాలు తీసి పక్కన పెట్టి ఫినాన్షియల్ లిటరసీ అనే సాధారణ కళ్లతో చూసినప్పుడు మాత్రమే దాని వెనుక ఉన్న నైతికత, వాస్తవమైన రంగులు మనకర్థమవుతాయి. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది కేవలం ఒకరి దగ్గర లాక్కోవడం కాదు, అదొక పకడ్బందీ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మనకు ఈరోజు విశ్లేషణ ద్వారా చాలా క్లియర్గా అర్థమైంది. భౌతికంగా మన దగ్గర లేని వస్తువును అమ్మినంత మాత్రాన అది దొంగతనం అయిపోదు. అది భవిష్యత్తులో రాబోయే రిస్కుకు వేసుకునే ఒక బీమా కవచం అని తెలుసుకున్నాం. అవును.
వ్యవస్థను మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటామో దానిపట్ల సమాజంలో ఉన్న భయాలు అపోహలు అంతగా తొలగిపోతాయి. రైట్. ఆప్షన్స్ ట్రేడింగ్ నైతికంగా సలైనదే అని మనం తెలుసుకున్నాం. అయితే శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రస్తుత సమాజంలో ఇది అనైతికమని ముద్రవెయ్యబడిన ఇతర ఆర్థిక సాధనాలు లేదా వ్యవస్థల పరిస్థితి ఏమిటి? అంటే మీ ఉద్దేశం ఫ్రీక్వెన్సీ గాని లేదా హై ఫ్రీక్వెన్సీ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ గాని వాటిని చూడగానే చాలా మందిలో ఒక విధమైన అనుమానం, ఇదంతా ఒక స్కామ్ ఏమో అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ఆ సాంకేతిక ఆవిష్కరణల వెనుక నిజంగానే లోపముందా? లేక ఈరోజు మనం మాట్లాడుకున్న ఆప్షన్స్ ట్రేడింగ్ విషయంలో జరిగినట్లుగానే సమాజం తన కళ్లకు పసుపు రంగు అద్దాలు పెట్టుకుని వాటి అసలు ఉద్దేశ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటోందా? ఒక వ్యవస్థ మనకు అర్థం కానంత మాత్రాన అది అనైతికమైపోదు కదా? ఎగ్జాక్ట్లీ, అది చాలా లోతైన ఆలోచన. ఈ సరికొత్త కోణంలో ఆలోచించడం ప్రారంభించండి. చుట్టూ ఉన్న ఆర్థిక ప్రపంచం మరింత స్పష్టంగా వాస్తవికంగా కనిపిస్తుందేమో. విశ్లేషిస్తూ ఉండండి, ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.